హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీటో. నేను మీ శిరీషాని. సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించే చల్లచల్లని కర్బూజా షర్బత్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక గ్లాస్ తాగితే చాలు, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. చల్లచల్లగా తీయగా, పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ టేస్టీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో తెలపండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మసిలే అప్పుడు 50 గ్రాముల సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సగ్గుబియ్యం తొందరగా అడుగంటుతుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు సబ్జా సీడ్స్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఎక్కువ టైం పట్టదు, 10 నిమిషాల్లో నానిపోతాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, సగ్గుబియ్యం 80% ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల సేమియాని యాడ్ చేసుకోండి. అడుగంటకుండా సేమియా సగ్గుబియ్యం 2 ఉడికే వరకు ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. సగ్గుబియ్యం సేమియా 2 ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలి. అడుగంటకుండా బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు కర్బూజాని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను దోసకాయ సైజ్ అంతవి 2 కర్బూజాలని తీసుకున్నాను. పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు లోపల గింజలు తీసేసి కర్బూజా గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోవాలి. షర్బత్ కి ఫుల్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. అలాగే 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. పాలు కాగుతున్నప్పుడే ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పాలు 3 పొంగులు వచ్చి 2 నిమిషాలు మసిలిన తర్వాత మిక్సీ చేసిన కర్బూజా గుజ్జును వేసేసుకోండి. ఇప్పుడు ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ కర్బూజా గుజ్జుని పాలల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా 10-15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని వేసేసుకోండి. ఉండలేం లేకుండా కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా మసలనిచ్చి కొంచెం థిక్గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం పూర్తిగా చల్లారాక ఒక్కసారి కలపండి. చూడండి, ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టిన సగ్గుబియ్యం సేమియా మిక్స్చర్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, ఇంకా సన్నగా తరిగిన ఖర్జూర ముక్కలు, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తీసుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడున్న బయట ఎండలకి చల్లచల్లగా తింటుంటే శరీరానికి హాయిగా అనిపిస్తుంది. ఇందులో షుగర్ కాకుండా బెల్లం వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే. మార్నింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈవినింగ్ 4-5 ఆ టైంలో తీసుకుంటే బాగుంటుంది. కొంచెం టైం తీసుకున్న బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే మంచి హెల్దీగా చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సిరీస్ ఎమ్మీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.